గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ బోనాలు చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాము. ఈ సంవత్సరం మేము కూడా ఫస్ట్ టైం బోనాల పండుగ అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంతవరకు ఎప్పుడు బోనాలను డైరెక్ట్ గా చూడడం కానీ పార్టిసిపేట్ చేయడం కానీ ఎప్పుడు జరగలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం. సో అందుకని మార్నింగే అన్ని సర్దేసుకొని బ్రేక్ఫాస్ట్లు అవి చేసేసి బయలుదేరి వెళ్ళిపోవాలి అని అనుకున్నాం అనమాట. అంటే మేము ఇక్కడే నియర్ బై ఒక ఊరికి వెళ్ళాలి. సో పొద్దున్నే పనులన్నీ ఫినిష్ చేసేసుకొని అందరం కలిసి బయలుదేరిపోదాం అనుకున్నాము. అండ్ లక్కీలీ ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే అంత వర్షం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే సడన్ గా వర్షం పడడం, రెయినీగా అవ్వడం అంతా అవుతూనే ఉంది, క్లౌడీగా ఉండడం. అలాగే ఇప్పుడు కొంచెం క్లౌడీగానే ఉంది, బట్ వర్షం అయితే లేదు. సో అందుకని తడిస్తే బేసిక్ గా జుట్టు, స్కిన్, బట్టలు మొత్తం ఎవ్రీథింగ్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ లో స్కిన్ చేంజెస్ కూడా చాలా మందికి అవుతూ ఉంటాయి. అప్పటి వరకు ఒకలా ఉన్న స్కిన్ సడన్ గా ఇంకొకలాగా కనిపిస్తూ ఉంటుంది, డిఫరెంట్ గా అయిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ టీ జోన్ ఉంటుంది చూడండి, ఇదంతా ఆయిలీగా అవ్వడము ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆబ్వియస్లీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో దాంతో మన స్కిన్ ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఆ ఆయిల్ తోటి మళ్ళీ స్వెట్, పొల్యూషన్ లేకపోతే ఇట్లాంటివన్నీ కలిసి మన పోర్స్ ని క్లాగ్ చేస్తాయి. ఎప్పుడైతే క్లాక్ చేసినాయో టింగ్ ఒక టైనీ బంప్ అయితే వచ్చేస్తుంది మన ఫేస్ పైన. సో ఒకటేదో వచ్చింది అని వదిలేసాం అనుకోండి, అది కాస్త అలా అలా ఉన్ని అది ఫస్ట్ ఫిల్ అయ్యి ఒక పింపుల్ లాగా టర్న్ అవుట్ అయ్యి అది మళ్ళీ పేలి ఆ బ్యాక్టీరియా పక్కనంటి. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ లో బ్యాక్టీరియా చాలా త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది పక్కకి వెళ్ళి ఇంకొక చోట అండి అదంతా ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట పింపుల్స్. అండ్ అలాగే మనం కూడా రెగ్యులర్ గా ఫేస్ టచ్ చేయడము, ఊరికే ఫేస్ వాష్ చేసుకోవడము, లేకపోతే ఇప్పుడు మనం ఫోన్ ఇలా పెట్టుకొని మాట్లాడతాం, మన స్క్రీన్ అంతా డర్టీగా ఉంటూ ఉంటుంది. సో అది మన ఫేస్ కి డైరెక్ట్ గా టచ్ అవ్వడము, మన రెగ్యులర్ గా మన పిల్లోస్ కవర్స్ ఇవన్నీ మార్చుతూ ఉండాలి. లేకపోతే అక్కడి నుంచి మనం ఇలా పడుకుంటాం కదా, సో స్కిన్ కాంటాక్ట్ ఎక్కడెక్కడైతే అవుతూ ఉన్నాయో అవన్నీ హైజీన్ మెయింటైన్ చేయాలన్నమాట. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ లో, ఎందుకంటే వి ఆల్ నో బ్యాక్టీరియా చాలా త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో హైజీన్ ఎక్కువ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ కేర్ తీసుకోవాలి స్కిన్ కి. అండ్ ఏ ప్రాబ్లం అయినా సరే స్టార్టింగ్ లో సాల్వ్ చేయాలనుకుంటేనే త్వరగా అవుద్ది, లేదు తర్వాత చూసుకుందాలి అని అనుకుంటే అది ఇంకా రిజిడ్ అయిపోయి ఇంకా చాలా లెందీ ప్రాసెస్ లో అవుతూ ఉంటాయి అనమాట. సరే అలా అని చెప్పి ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఇది ట్రై చేద్దాం, అది ట్రై చేద్దాం అంటే మొదటికే మోసం రావచ్చు. ఇంకా అందుకని మనకు తెలియకుండా ఏది చేయకూడదు. ఆబ్వియస్లీ మన స్కిన్ టైప్ ఏంటి, మన ప్రాబ్లం ఏంటి, దానికి తగ్గట్టుగానే చేయాలి కదా. సో దానికి తగ్గట్టుగా కరెక్ట్గా చెప్పేవాళ్ళు వి ఆల్ నో ద స్కిన్ స్పెషలిస్ట్, డర్మటాలజిస్టే చెప్పాలి. సో డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగలిగిన వాళ్ళు డెఫినెట్ గా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా గైడెన్స్ తీసుకొని ఏం వాడాలి ఏంటి ఇవన్నీ తీసుకొని చేయొచ్చు. వెళ్ళలేని వాళ్ళు యూ కెన్ డెఫినెట్లీ ట్రై క్యూర్ యాప్. మనకి క్యూర్ యాప్ లో డర్మటాలజిస్ట్లే మన ఫోటోని అనలైజ్ చేసి మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా అందరికీ సూట్ అవుతూ ఉంటాయి. 93% పీపుల్ అయితే పాజిటివ్ గానే రిజల్ట్స్ పొందారు ఆఫ్టర్ యూజింగ్ 4 weeks. సో మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ మన స్కిన్ పైన ఆబ్వియస్లీ ఎఫెక్ట్ చూపిస్తాయి. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడే అన్ని హెల్దీగా ఉంటాయి. వెదర్ ఇట్ మే బి అవర్ స్కిన్ ఆర్ అవర్ హెయిర్ ఆర్ అవర్ హెల్త్, ఏదైనా సరే మనం కాపాడుకుంటూ ఉంటేనే ఉంటాయి. అది కూడా ఏదో ఈరోజు చేసాం నెక్స్ట్ డే మానేస్తాం అన్నట్టుగా కాదు కదా. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అంటారు కదా. సో మనం కన్సిస్టెంట్ గా ఏవేవి హ్యాబిట్స్ ని మనం ఫాలో చేస్తున్నాము అన్నవి మనం చూసుకొని దాన్ని బట్టి మనకి పాజిటివ్ రిజల్ట్స్ అన్ని వస్తూ ఉంటాయి కదా. సో నేను నా పర్సనలైజ్ కిట్టే వాడుతూ ఉంటాను. అందులో మన ఫేస్ వాష్, క్రీమ్, ఇట్లా క్లెన్జర్, మాయిశ్చరైజర్ ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి కదా. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసా, అంటే ఇప్పుడు బయటకు వెళ్ళాలి కదా అందుకని. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఐ యూజ్ మై బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్. ఇదంతా మనకి కిట్ లోనే వస్తుంది కదా. ఇదేంటంటే మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది, మన హైడ్రేషన్ లాక్ చేసి. అండ్ మనకి ఏది ఎలా వాడాలి అన్నది యాప్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారన్నమాట, ఎంత సైజ్ వాడాలి ఎలా వాడాలి అన్నది. సో ఫస్ట్ క్లెన్జింగ్, తర్వాత మాయిశ్చరైజింగ్ అయిపోయిన తర్వాత ప్రొటెక్షన్ విచ్ ఈజ్ అవర్ సన్ స్క్రీన్. ఏ టైం అయితే ఖచ్చితంగా అప్లై చేయాలి. అండ్ మనకి ట్రీట్మెంట్ కూడా, అంటే మనకి ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో దానికి ట్రీట్మెంట్ కి ఏం వాడాలి అన్నది కూడా ఉంటుంది. అది నేను నైట్ టైం వాడతా అన్నమాట నా సీరమ్. సో ప్రస్తుతానికైతే ఇంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. మన ప్యూర్ స్కిన్ మీరు కనుక ట్రై చేయాలనుకుంటే క్యూర్ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ కిట్ కి 2200 రూపీస్ అవుతుందండి. మనకి ఇందులోనే అన్ని వచ్చేస్తాయి. సో అది మీకు ఎఫోర్డబుల్ అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా నేను ఫటాఫట్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం.
అండ్ బోనాల పండగకి గాను నేను ఈ శారీ కట్టుకుందాం అనుకున్నానండి. ఆరెంజ్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్‌లో. ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఎంత అలా ట్రెండ్ అవుతుందో సెపరేట్‌గా చెప్పక్కర్లేదు కదండీ. పట్టు చీరల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. సో నేను అందే పట్టు చీర కాకుండా ఫ్యాన్సీ పట్టులాగా తీసుకున్నాను అనమాట. చూడ్డానికి కొంచెం గద్వాల్ స్టైల్ ఆఫ్ శారీ లాగా ఉంది కదా, టెంపుల్ బార్డర్ వచ్చి పైన కింద కూడా అదే బార్డర్ వచ్చింది అనమాట. ఇది పళ్ళు. శారీ అంతా ఇలాగా పికాక్ బుటీస్ వచ్చినాయి. ఇది నేను ఎప్పుడో తీసుకున్నానండి, కొన్ని నెలలు అవుతుంది, ఇంతవరకు కట్టుకోవడానికి అవ్వలేదు. ఇది SRS యాంటిక్ బొటిక్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న శారీ అనమాట. దీని బ్లౌజ్ కూడా ఇలా బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది, బట్ ఇది స్టిచ్ చేయించలేదులేండి. మన దగ్గర ఏదో ఒకటి ఉంటాయి కదా, సో నా దగ్గర ఉన్న ఒక బ్రౌన్ కలర్ బ్లౌజ్ తోటి పేర్ చేసేసా అనమాట. ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నట్టు అనిపించి సరే అని ఇదే కట్టేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, 1000 బిలోనే పడింది. ఎగ్జాక్ట్ గుర్తులేదు, సమ్ 899 సంథింగ్ అలా ఎంతో పడింది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి. అవైలబుల్ ఉందో లేదో కూడా నాకు తెలియదు, లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మొత్తానికి మేమంతా అయితే రెడీ అయిపోయాము. సేమ్ ఇదే ఆరెంజ్ కలర్ శారీ కట్టేసుకున్నాను, సింపుల్గా ఇది ఒకటి పెట్టుకొని రెడీ అయ్యా అనమాట. ఫుల్ లుక్ ఎలా ఉందన్నది కిందికి వెళ్ళాక చూపిస్తానులేండి. కిందికి వెళ్ళాక అంటే ఇప్పుడు మేము కిందికి వెళ్దాం, డైరెక్ట్ పార్కింగ్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక చూపిస్తానులేండి ఫుల్ లుక్ ఎలా ఉందన్నది. సో ఎవ్రీబడి ఈజ్ రెడీ, అందరు పిల్లలు, మామయ్య, మేము అందరం రెడీ అయిపోయాము. లెట్స్ గో, వెళ్ళిపోదాము. టైం పడుతుంది ఇక్కడి నుంచి వెళ్ళడానికి, ఎందుకంటే కొంచెం దూరమే కాబట్టి. ఆబ్వియస్లీ సండే మార్నింగ్ కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము. సో మా వాళ్ళు అన్నీ ఆఫ్ కూడా చేసేస్తున్నారు లైట్లు. చలో లెట్స్ గో. మొత్తానికి అందరం అయితే బయలుదేరిపోయాము. అండ్ వెదర్ ఎంత బాగుందంటే, అంటే ఎండగా లేదు, వర్షము లేదు, మొత్తం క్లౌడీగా భలే బాగా అనిపించింది అనమాట. ఇటు కొంపల్లి సైడ్ నుంచి అటు నుంచి అలాగా ORR ఎక్కేసాం అనమాట. అండ్ ఇప్పుడు ఉంటున్న ప్లేస్లో మేము చాలా రష్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ బాగుంటుంది, ఆఫ్టర్నూన్ మాత్రమే కొంచెం తక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా ట్రాఫిక్లోనే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను అని అంటే ట్రాఫిక్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట, యాక్చువల్ వర్క్ పైన కన్నా కూడాను. సో ఈ మధ్య ఎందుకో ట్రాఫిక్ అన్నది నా బ్రెయిన్లో బాగా ఇట్లా తిరుగుతుంది అనమాట. సో సడన్గా రోడ్లన్నీ ఖాళీగా, ఏ ట్రాఫిక్ లేకుండా అంత ఇలా ప్రశాంతంగా ఉంటే భలే బాగా అనిపించింది. జనరల్గా దూరమా అబ్బా అని అనిపిస్తుంది, కానీ లిటరలీ ఆ డ్రైవ్ని ఎంజాయ్ చేయడం అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేసాం. బట్ అంత దూరం వచ్చిన, ఆల్మోస్ట్ మేడ్చల్ వరకు వచ్చినా సరే ఇంకా హై రైజ్లు, అపార్ట్మెంట్లు కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. సిటీ అయితే ఎంతలా ఎక్స్పాండ్ అవుతుందంటే లిటరలీ ఏ కార్నర్కి వెళ్ళినా సరే అది ఇంకా హైదరాబాద్ అన్నట్టే ఉంటుంది, అక్కడ జనాలు ఉంటున్నారన్నమాట. అండ్ ప్రైజెస్ కూడా ఏమంత తక్కువ ఏమీ లేవండి. దూరం వెళ్తే కొంచెం తక్కువ ఉంటున్నాయి కానీ బట్ స్టిల్ చాలా ప్రైజీగానే అనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఎస్పెషల్లీ రోజు ఆఫీస్కి కాలేజీకి వెళ్ళాలి అని అంటే అంతంత దూరాలు వెళ్ళి రోజు ట్రావెల్ చేసే అంత ఈజీ అయితే కాదు, అదైతే తెలుస్తూనే ఉంది కదా. యాక్చువల్గా మేము షిఫ్ట్ అయిందే ఆఫీస్కి కాలేజ్కి దగ్గర ఉండాలి అన్న పాయింట్తోనే షిఫ్ట్ అయ్యాము. బట్ షిఫ్ట్ అయ్యాము ఓకే, కానీ ఇట్లా పీక్ ట్రాఫిక్లోకి వచ్చి మధ్యలో ఉన్నాం అనమాట, మొత్తం సెంటర్లో ఉన్నాం అనమాట మేము. సో అందుకని ఈ మధ్య బాగా ట్రాఫిక్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను, ఏంటి ఇంత ట్రాఫిక్ అయిపోయింది అని. ఇన్నాళ్ళు నేను అటు హబ్సిగూడ సైడ్ ఉండేవాళ్ళం కదా, అది చూసే ఒబ్బో తార్నాక హబ్సిగూడ చాలా ట్రాఫిక్ ఉంటుంది అని అనుకునేదాన్ని నేను. ఇప్పుడు లిటరలీ అటు సైడ్ అసలు ట్రాఫికే లేదు, ట్రాఫిక్ అంటే ఇది కదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మొత్తానికి డ్రైవ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ORR పైకి వచ్చి కూడా చాలా నాళ్ళు అయ్యింది. సో ORR అంతా కూడా మంచిగా ఖాళీగా ఉందన్నమాట. బట్ ORR పైన కూడా కొన్ని మధ్యలో ఇట్లాగా ప్యాచెస్ లాగా ఉందన్నమాట. రోడ్ అంతా అంటే హై స్పీడ్లో వెళ్తుంటాం కదా, అక్కడ రోడ్ చాలా బాగుండాలి, అట్లాంటి చిన్న ప్యాచెస్ ఉన్నట్టు అనిపించింది. మేబీ రోడ్ వర్క్స్ చేయాలేమో అని అనిపించింది. ఫైనల్గా నా ఫుల్ లుక్ చూపించే టైం అయితే దొరికిందండి నాకు. ఇదిగోండి నా శారీ లుక్ అయితే ఇలా ఉంది. దారిలో వచ్చేటప్పుడు పువ్వులు కూడా కొనుక్కొని పెట్టుకున్నా అనమాట. బ్యాంగిల్స్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో వేసుకున్నా. అండ్ ఈ శారీ కూడా మంచి ట్రెడిషనల్ లుక్ లాగా అనిపించింది అనమాట, కలర్ కాంబినేషన్ వల్ల అండ్ ఆ టెంపుల్ బార్డర్ వల్ల మంచి ట్రెడిషనల్ లుక్ ఉన్నట్టుగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మొత్తానికి మేము ఎవరింటికైతే వెళ్ళాలో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అక్కడ వాళ్ళు ఆల్రెడీ అన్నీ అరేంజ్ చేసే పెట్టారు. ఇంకా మేము వెళ్ళగానే ఫస్ట్ పసుపు, కుంకుమ, గంధం అవన్నీ పెట్టి కాళ్ళకు మంచిగా పసుపు అవన్నీ రాశారు. అండ్ అలాగే బోనం అవన్నీ కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టారనమాట. జస్ట్ వెళ్ళి దీపం పెట్టాలంతే. సో బోనం అంటే ఐడియా ఉంది కదండి, ఒక మట్టి కుండ ఉంటుంది, దానికి అంతా బొట్లు పెట్టి అంతా రెడీ చేస్తారు. అండ్ లోపలంతా అమ్మవారికి ప్రసాదం లాగా పెడతారు. దానిపైన ఇంకొక చిన్న మట్టి కుండ పెడతారు, దానిలో సమ్ వాటర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి, వేపాకులు అవి పెట్టి దానిపైన మళ్ళీ దీపం పెడతారు, ఇలా అనమాట.
సో అవన్నిటిని ఒక బియ్యం విస్తర్లాగా వేసి దాని మీద పెట్టి అలాగా అరేంజ్ చేశారనమాట. నాకు ప్రాసెస్ అంతా కరెక్ట్గా తెలియదు కానీ ఇలా అయితే అరేంజ్ చేసి ఉంచారు. ఒక 2 ఇళ్ళ వాళ్ళే అనమాట ఇవి. సో మేము వెళ్ళిన తర్వాత అన్ని రిచువల్స్ అవన్నీ చేసిన తర్వాత బోనం ఎత్తి వాళ్ళ పైన ఇట్లా నెట్ పైన పెడితే వాళ్ళని నడుచుకుంటూ అమ్మవారి గుడి దాకా రావాలన్నమాట. అది పెట్టుకొని నడవడం అనేది ఒక టాస్క్. ఎందుకంటే ఆ పైన దీపము, ఆయిల్, ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అది కొంచెం వాళ్ళకి బాగానే అలవాటు ఉంది, వాళ్ళు చేసుకుంటూ వచ్చారన్నమాట. మేము జస్ట్ కొబ్బరికాయలు అవన్నీ పట్టుకొని వెళ్ళాము. అండ్ అక్కడ గుడి దగ్గర అంతా కూడా ఇలాగా బండి మీద అన్ని అమ్ముతూ ఉన్నారన్నమాట. అవన్నీ చూస్తే భలే బాగా అనిపించింది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇవన్నీ కొనుక్కునే వాళ్ళం కదా అని అనిపించింది. ఇంకా ఎస్పెషల్లీ బోనాలు అంటే గ్రామదేవతకు చేస్తారు కదండి. పోలేరమ్మ, ముత్యాలమ్మ, నల్లపోచమ్మ, ఇట్లా అమ్మవార్లందరికీ చేస్తారు కదా. చాలా మంది అక్కడ ఆల్రెడీ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఊళ్ళో అందరూ ఒకసారి అనుకొని వస్తారంట. మోస్ట్లీ ఈవినింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారట. బట్ ఈవినింగ్ వరకు మాకు కుదరదు అని చెప్పి మార్నింగే మేము అంటే ఆఫ్టర్నూన్, మార్నింగ్ అంటే మార్నింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ టైం కల్లా వెళ్ళి ఇవన్నీ చేసుకున్నాం అనమాట. చాలామంది అక్కడే అమ్మవారికి నైవేద్యంగా అన్నీ ఇస్తూ ఉంటారు కదా, మేకలు, కోళ్ళు, వాటన్నిటిని కూడా. అండ్ గుడి దగ్గర దాకా వెళ్ళిన తర్వాత ఇంకప్పుడు నేను కూడా ఒకసారి బోనం ఎత్తుకున్నాను. ఫస్ట్ టైం అనమాట అదే బోనం ఎత్తుకోవడం. నేను భలే బాగా అనిపించింది. పర్వాలేదు, నేను కూడా బాగానే బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను అని అనిపించింది. జస్ట్ గుడి దగ్గర మాత్రం తీసుకొని కొద్దిగా నడిచి ఇంకా లోపల అమ్మవారికి మొత్తం అవన్నీ పెట్టేసి ఆ నైవేద్యం కుండలో అవన్నీ అక్కడ పెడతాం అనమాట. అమ్మవారి దగ్గర పెట్టేసి ఆ పైన చిన్న కుండలో వాటర్ అవన్నీ ఉంటాయని అన్నాను కదండి. అందులో ఏం వేసారో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. అవి అక్కడ చిన్న ఇట్లా విగ్రహం లాగా ఉంది కదా, ఇట్లాగా అమ్మవారిది, అక్కడ ఇవన్నీ పెట్టి ఆ వాటర్ అవన్నీ కింద పోయాలన్నమాట. అప్పుడు మన బోనం సమర్పించినట్టు అనమాట. సో అమ్మవారికి అన్ని ప్రసాదాలు అవి అన్నీ పెట్టి మొత్తం చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెడతారన్నమాట. అవన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి బోనం సమర్పించినట్టు అనమాట. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. భలే బాగా అనిపించింది. ఊళ్ళో కదా అన్నీ కూడా చాలా ఇట్లా పద్ధతిగా చేస్తున్నారనమాట. ఓకే, ఇది ఇట్లా చేయమ్మా, ఇది ఇట్లా చేయ అని చెప్పారు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు. ఇంకా అట్లనే చేసామన్నమాట. బాగా అనిపించింది. ఫస్ట్ టైమే అయినా సరే బోనం ఎత్తుకుంటే ఒకలాంటి ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది అనమాట. ఒకలాంటి పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. లిటరలీ ఇప్పుడు నేను వీడియోలో ఫోటోలో చూసుకుంటున్నా సరే నాకు గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అట్లా ఒక డిఫరెంట్ వైబ్ అయితే అనిపించింది. ఇంకా అక్కడ బోనాలన్నీ అయిపోయిన తర్వాత అక్కడే భోజనాలన్నీ కూడా అయినాయి అనమాట. సో అక్కడే భోజనాలు అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ అందరం కలిసి బయలుదేరిపోయాము. యాక్చువల్గా చాలా నాళ్ళ తర్వాత మేము 5గురం కలిసి ఎక్కడికైనా వెళ్ళాము అన్న ఫీలింగ్ అనిపించింది అన్నమాట. ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడికి వెళ్ళలేదు 5గురం కలిసి మేము. సో చాలా రోజుల తర్వాత ఒక మంచిగా వెళ్ళి అంత సెలబ్రేట్ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వచ్చాము అని అనిపించింది. అండ్ ఈవినింగ్ అయ్యింది కదా, ఇంకా అప్పుడే సన్సెట్ అవుతుంది అన్నమాట. చీకటి పడేలోపు ఇంటికి వెళ్దాము అని అనుకున్నాము. సో ఈవినింగ్ టైం కాబట్టి మంచిగా వచ్చే డ్రైవ్ కూడా బాగా అనిపించింది. సన్సెట్ అది చూసుకుంటూ. ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఓఆర్ఆర్ పైన ఉండదు కాబట్టి బాగానే వచ్చేస్తున్నాము, త్వరగా వెళ్ళిపోతాము ఇంటికి అనుకున్నాము అంతే. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ మళ్ళీ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే దారిలో వచ్చేటప్పుడు ఎక్కడెక్కడైతే అమ్మవారి గుళ్ళు ఉన్నాయో అంటే ఓఆర్ఆర్ దిగిన తర్వాత అక్కడంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. మొత్తం అంటే ఇది యాక్చువల్లీ ఈ పర్టికులర్ ప్లేస్ ఇస్ మల్లంపేట అంట. ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉందో ఏమిటో మరి మాకు తెలియదు, ఆగలేదు. కానీ మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ ఉందనమాట. వెహికల్స్ ఏమీ మూవ్ అవ్వట్లేదు. 2 లేన్ని ఒక్క లేన్లోకి మర్జ్ చేసేసారు. సో అది 1 వే లాగా లేదనమాట, మొత్తం ఒకటే వేలో వెళ్ళడం రావడం. సో ట్రాఫిక్ పోలీసులు ఉండి ఒకరిని బ్లాక్ చేసి ఒకరిని పంపించడం, మళ్ళీ ఇటు సైడ్ బ్లాక్ చేసి అటు సైడ్ పంపించడం, అట్లాగా చాలా టైం పట్టేసింది. కానీ గుడి దగ్గర అంతా అందరూ బోనాలు పట్టుకొని వెళ్తూ ఆ లేడీస్ అందరూ మంచిగా రెడీ అయ్యి, ఆడపిల్లలు అయితే భలే చక్కగా రెడీ అయ్యారు. అందరూ హాఫ్ శారీస్ అవి వేసుకొని పువ్వులు పెట్టుకొని అందరూ మంచిగా బోనాలు పట్టుకొని వెళ్తుంటే చూడడానికి భలే బాగా అనిపించింది. అఫ్కోర్స్ ట్రాఫిక్లో కొంచెం బిజీగా అనిపించినా సరే ఇలా వాళ్ళందరూ కనిపించగానే వాళ్ళందరినీ ఇంట్రెస్టింగ్గా చూస్తూ అట్లా బాగా అనిపించింది అనమాట. మొత్తానికి చీకటి పడేలోపు ఇంటికి వచ్చేద్దాము అని అనుకున్న మేము మళ్ళీ రాత్రి అయితే కానీ ఇంటికి చేరలేదు. ఆల్మోస్ట్ ఇట్ టుక్ 2 hours అనమాట. అంత టైం పట్టేసింది. బేసిక్గా కొంచెం ఇలా ఆల్మోస్ట్ వచ్చే దారిలో ఒక 2-3 గుళ్ళు
ఇట్లా ఫుల్ ట్రాఫిక్ తోటి ఆగినాయి అనమాట. అండ్ ఈ పర్టికులర్ అయితే మొత్తం అందరూ ఒకేసారి బోనాలు పట్టుకొని వచ్చారన్నమాట. ఇట్లా చాలా మంది, ఇదిగోండి అందరు లేడీస్ అందరూ ఒకటేసారి వచ్చినట్టుగా అందరూ బోనాలు పట్టుకొని వచ్చారు. చూడ్డానికి భలే బాగా అనిపించింది. అందరు అట్లా వస్తే ఎంత బాగుంటది కదా అనిపించింది అనమాట. మంచిగా డప్పులు అవన్నీ పెట్టుకొని బాగా వచ్చారు. అందరూ మంచిగా రెడీ అయ్యి అందరూ బోనాలు పట్టుకొని వస్తే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు అనమాట. ఆగి చూడాలనిపించింది, కానీ మేమున్న సిచ్యువేషన్ లో మేము ఆగితే వెనక ట్రాఫిక్ అంతా ఆగిపోద్ది అనమాట. సో అందుకని ఆగలేక ఇంక అట్లనే చూసుకుంటూ వచ్చేసాము. ఇంకింటికి చేరుకునేసరికి అందరి బ్యాటరీ డౌన్ అయిపోయినాయి అనమాట. ఫుల్ ఇంకా అందరూ త్వరగా ఫ్రెష్ అయిపోయి ఏదో కొంచెం తినేసి పడుకుని పోదాము అన్నట్టుగా అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇంకా నేను కూడా ఎప్పుడో మార్నింగ్ రెడీ అయ్యాను కదా, సో అన్నీ ఇంకా ఫ్రెష్ అవుతున్నాను అనమాట. ఎంత లేట్ అయినా ఎంత తిరిగి వచ్చినా ప్రాపర్గా అన్నీ తీసుకొని మళ్ళీ మొత్తం క్లెన్స్ చేసుకొని మొత్తం ఫేస్ వాష్ చేసుకొని అంత హాయిగా ఫ్రెష్ అయ్యి పడుకుంటేనే నిద్ర వస్తుంది అని అనిపిస్తుంది అనమాట. ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా ఫేస్ వాష్ అది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉన్న ఆ డర్ట్ కానీ పొల్యూషన్ కానీ మనం అప్లై చేసే ప్రోడక్ట్స్ కానీ అన్ని ఫేస్ పైనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ ఈరోజు పెట్టుకున్న నెక్లెస్ ఇది, ఈ బొట్టుమాల అనమాట. ఇది కూడా నేను SRS యాంటిక్ జ్యువెల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. బొట్టుమాల నాకు యాక్చువల్గా గోల్డ్లో లేదు, సరే అసలు ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నా. అది కూడా 999 పడింది అనమాట. అంటే 999,000 బిలోనే. సో ఫ్రీ షిప్పింగ్. ఇన్ కేస్ మీకు అది ట్రై చేయాలనుకున్నా వాళ్ళ పేజ్లోనే ఉంటుంది, ట్రై చేయొచ్చు. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, ఒకసారి చెక్ చేసేయండి. ఏవి అవైలబుల్ ఉన్నాయో లేవో నాకు తెలియదండి, ఎప్పుడో తీసుకున్నాయి కదా, జస్ట్ మీరు ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చూస్తారని షేర్ చేస్తాను అనమాట. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.